రీసెంట్గా స్పితి వ్యాలీలో గోస్ట్ ఆఫ్ ద హిమాలయస్గా పిలువబడే స్నో లెపర్డ్స్ అనేవి టూరిస్ట్స్కి కనిపించడం జరిగింది. సో స్నో లెపర్డ్స్ గురించి చూద్దాం. ఇవి మేజర్గా సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఏషియన్ యొక్క హిమాలయాస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ గ్లోబల్ లెవెల్లో 12 కంట్రీస్లో ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇండియాలో చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగా ఉంటాయి. సో ఇండియాలో ఎక్కువగా స్నో లెపర్డ్స్ ఏ స్టేట్లో ఉంటాయి? లదాఖ్లో ఉంటాయి. సో లదాఖ్లో కూడా హెమీస్ నేషనల్ పార్క్లో ఎక్కువ స్నో లెపర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా ఇచ్చిన WII రిపోర్ట్ ప్రకారం, అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఓవరాల్గా ఇండియాలో 718 స్నో లెపర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అందుకే దీన్ని IUCN రెడ్ లిస్ట్లో వల్నరబుల్ లిస్ట్లో పెట్టడం జరిగింది. అండ్ పద్మజా నాయుడు హిమాలయన్ జూ పార్క్లో 14 స్నో లెపర్డ్స్ని క్యాప్టివిటీలో ఉంచడం జరిగింది. సో ఈ 14 స్నో లెపర్డ్స్ అనేవి వరల్డ్లోనే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్నో లెపర్డ్స్ ఇన్ క్యాప్టివిటీ. సో ఈ స్నో లెపర్డ్స్ యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ చూసుకున్నట్లయితే IUCN రెడ్ లిస్ట్లో వల్నరబుల్, సైట్స్లో అపెండిక్స్ 1 అండ్ CMSలో కూడా అపెండిక్స్ 1లో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1లో ఈ స్నో లెపర్డ్స్ అనేవి ప్లేస్ చేశారు. సో స్నో లెపర్డ్స్ యొక్క కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ చూసుకున్నట్లయితే మేజర్గా ఇండియాలో ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అనేవి తీసుకురావడం జరిగింది. ఇది 2009లో స్టార్ట్ చేశారు ఇది. అండ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఇందులో 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి. అందులో స్నో లెపర్డ్ అనేది ఒకటి ఆ బిగ్ క్యాట్స్లో. అండ్ గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, ఇది కూడా స్నో లెపర్డ్స్కి సంబంధించింది. అండ్ బిషప్ డిక్లరేషన్, ఇది 2017లో కిర్గిస్తాన్లో స్టార్ట్ అయింది. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ సమర్కాండ్ రిజల్యూషన్ 2024.